హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ కార్నర్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పూల్ మక్నా కర్రీ చేసి చూపిస్తున్నానండి. దీన్ని తామర గింజలని కూడా అంటారు. దీన్ని ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక మసాలాకి మనకి గ్రేవీ కోసం కాజు, ధనియాలు, జీలకర్ర, 2 ఇలాచీలు, లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని ఇందులోనే 2 టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో సాజీరా ఆకు, లవంగాలు, ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కాజు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే వేయించుకోండి, లేదు మాకు సాఫ్ట్గా కావాలనుకుంటే నానబెట్టుకొని వేసుకున్న బాగుంటాయి. మీ ఆప్షన్, ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి. వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మంచి స్మెల్ వచ్చే వరకు, అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం టమాటా పేస్ట్ ఉంది కదా, మనం గ్రేవీ కోసం గ్రైండ్ చేసి పెట్టుకుంది, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మనకి మసాలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో టేస్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ మనకి కారానికి తగినంత వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇది కూడా వేగాలి. ఇందులోనే ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రై చేసుకొని ఇది మొత్తం కలిసేటట్టు వేయించుకోవాలి. వేయించుకొని తగినన్న వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలి. ఇవి మనకి పూల్ మక్నా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అందుకనే చూసుకొని వాటర్ వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. చూసారా, ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇందులోనే కొంచెం లాస్ట్కి కసూరి మేతి వేసుకోవాలండి. నిజంగా ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే కసూరి మేతి వేసాను కొంచెం. ఇందులోనే కొత్తిమీర, లాస్ట్కి కొత్తిమీర వేసి చూసారా దగ్గరకు రెడీ అయిపోయిందండి పూల్ మక్నా కర్రీ. ఎంతో టేస్ట్ అయిన పూల్ మక్నా కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.